నమస్తే జనం మనం కార్యక్రమానికి స్వాగతం. నేను రాజు. నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామంటుంది తెలంగాణ ప్రభుత్వం. పేదవాడు కూడా ఆత్మగౌరవంతో బతికేలా చేస్తూ ఉంటుంది. పేదవాడి సొంతింటి కలను నెరవేర్చడం మంచి ఉద్దేశమే. కానీ గత కేటాయింపుల పరిస్థితి ఏంటి? అసలు బలహీన వర్గాలకు గృహ నిర్మాణాల పేరుతో ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలితాన్ని ఇస్తున్నాయి? రండి చూసొద్దాం ఇవాల్టి జనం మనంలో. డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి పేదవాడు కూడా ఆత్మగౌరవంతో బతికేలా చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం. భాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో పేదవాడి యొక్క జీవన ప్రమాణాన్ని పెంచడానికి తపనతో అడుగులు ముందుకేస్తోంది. మురికివాడలను నిర్మూలించడంలో ఇదో మిట్టని చెప్పొచ్చు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే స్థల సేకరణ, టెండర్ల ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోంది. పేదవాడి సొంతింటి కళ 2 పడకల గదుల ఇంటి నిర్మాణం. ప్రతి పేదవాడు సమాజంలో దర్జాగా ఆత్మగౌరవంతో బతికేలా చేయాలన్నది టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యం. అందుకే నిరుపేద అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేస్తామని వాగ్దానం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అన్నట్లుగానే ఐడీహెచ్ కాలనీలో సకల హంగులతో కూడిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టి చూపించింది. ఆ ప్రాంతంలో ఉన్న అర్హులైన 396 మందికి వాటిని అందించింది. అత్యద్భుతంగా తీర్చిదిద్దినట్లు కట్టిన ఈ ఇళ్లను చూసి నగర ప్రజలు చాలా మంది ఆ ఇళ్లపై మోజుపడ్డారు. తమకు ఆ ఇళ్లు కావాలంటూ చాలా మంది ప్రభుత్వంపై ఒత్తిడి తేవటం ప్రారంభించారు. 6 నెలల ముందు మహమూద్ అలీ డిప్యూటీ సీఎం గారు వచ్చి చూశారు, విజిట్ చేశారు. చేసిన తర్వాత మీకు ఈ పక్కా ఇల్లుది డబుల్ బెడ్రూమ్ వస్తుంది, అందులో మీకు నిర్మించిస్తాం, ఇల్లు ఇక్కడ తీసి మీకు మంచిగా అంతస్తులు ఎక్కువ అవుతాయి, కాకపోతే ఇవి తీసేసి మీకు ఇక్కడే నిర్మించిస్తాం, కాకపోతే 6 అంతస్తులు అవుతాయి, డబుల్ బెడ్రూమ్ అందరికి ఇస్తాం మీకు. అంటే మాకు పిల్లలు కూడా ఉన్నారు సార్, మా పిల్లలు పెద్ద అయిపోయి పెళ్లిళ్ళు అయినాయి, మరి వారికి ఎట్లా అంటే మీకు అందులో ఒక కుటుంబానికి ఎక్స్ట్రాగా ఒక కుటుంబం ఒక 2వ కుటుంబానికి కూడా ఇస్తాము, మీకు నిర్మించిస్తామని అన్నారు. 6 నెలల నుంచి చెప్తే మాకు ఫైల్ తయారు చేయమన్నారు సార్. ఒక్కొక్క కుటుంబాన్ని పట్టతో సహా తయారు చేయమంటే అవన్నీ తయారు చేసి అవన్నీ పెట్టి మేము మొన్న మున్సిపల్ ఎలక్షన్ వచ్చింది, ఆ ఎలక్షన్ తర్వాత చేస్తామన్నారు. ఎలక్షన్ తర్వాత కూడా పోతే ఇప్పుడే ఆగండి అనుకుంటా. అర్హులైన పేదలకు స్థల సేకరణ సమస్య కాని చోట్ల ఇళ్ల నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. భాగ్యనగరాన్ని విశ్వనగరంగా మార్చేయాలన్న పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై వేగం పెంచింది. స్థలం సమస్య కాని చోట అర్హులైన పేదలను గుర్తించి వారికి ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. మరికొన్ని చోట్ల స్థల సేకరణపైన, టెండర్ల ప్రక్రియపైన దృష్టి పెట్టింది. గత ప్రభుత్వాలు పేదలకు ఇళ్లు అంటే ఊరవతల కట్టించేవారని, కానీ తాము పట్టణాలు, నగరాల్లోనే అందరి మధ్య సగౌరవంగా బతికేలా ఇళ్లు కట్టించి ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం బడ్జెట్లో పెద్దగా కేటాయింపులు జరపకపోయినా నాబార్డ్, హడ్కో లాంటి సంస్థల నుంచి అప్పులు తెచ్చి ఈ ప్రక్రియను పూర్తి చేసేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇళ్ల నిర్మాణానికి కావలసిన భూమి గురించి అధికార యంత్రాంగం పరిశీలన ప్రారంభించింది. నగరంలోని 1466 మురికివాడల్లో ఉంటున్న వారిలో 2 లక్షల మందికి పక్కా ఇళ్లు లేవని తెలంగాణ ప్రభుత్వం వద్ద నివేదిక ఉంది. దీన్ని అనుసరించి తొలి దశలో 1,00,000 బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు 500 ఎకరాల భూమి అవసరం కాగా దానిని సేకరించే పనిలో పడింది యంత్రాంగం. గ్రేటర్ పరిధిలోని రంగారెడ్డి జిల్లాలో 20 ప్రాంతాలను డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు స్థానిక జీహెచ్ఎంసీ అధికారులు ఎంపిక చేశారు. అయితే ఇప్పటివరకు ఇందులో కేవలం 2 ప్రాంతాలు మాత్రమే జీహెచ్ఎంసీ నిర్మాణానికి సుముఖంగా ఉన్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు ఎంపిక చేసిన మిగిలిన స్థలాలకు సంబంధించి వివాదాలు నడుస్తున్నాయి. ప్రభుత్వం ఈ ఇళ్ల నిర్మాణంపై కమిట్మెంట్తో వ్యవహరిస్తున్నా స్థల సేకరణ సమస్యగా మారింది. అయినా స్థలం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో సర్వే చేసి టెండర్లు ఓకే చేసి నిర్మాణం ప్రారంభించేలా ఆదేశాలు జారీ చేసింది. మురికివాడలే లేని నగరంగా రూపుదిద్దటంలో ఇది తొలిమెట్టు. ఇందులో ఎన్ని అవాంతరాలెదురైనా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించాలనే పట్టుదలతో ప్రభుత్వం అడుగులేస్తోంది. కొత్త ఇళ్ల నిర్మాణం మంచిదే, కానీ గతంలో చేసిన నిర్మాణాల సంగతి ఏంటి? ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం
గత ప్రభుత్వాలు చేసిన నిర్మాణాలు ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి. పైసా వెచ్చించి కట్టిన నిర్మాణాలు దీనావస్థకు చేరుకుంటే దీనికి జవాబుదారీ ఎవరు? అసలు జరిగిన నష్టానికి పరిహారం ఎవరిస్తారు? ఇది ఈ కాలనీ వాసుల ఆవేదన. ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలంటే అందరికీ భయమే. కారణం వాటి నిర్మాణం, నిర్వహణ అంతా నిర్లక్ష్యంతో కూడుకున్నదే. నగరంలోని గత ప్రభుత్వాల గృహ నిర్మాణాలను చూసిన వారెవ్వరికైనా ఇదే భావన కలుగుతుంది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా బలహీన వర్గాలకు గృహ నిర్మాణ పథకాల అమలు మామూలే. కానీ పేర్లే తేడా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం ఇందిరమ్మ గృహాలు, రాజీవ్ గృహకల్ప, జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ స్కీమ్ అంటూ రకరకాల పేర్లతో నిర్మాణాలు జరిపింది. పేద మధ్యతరగతి వర్గాల వారికి సొంతిళ్లను నిర్మించటమే ఈ పథకాల ఉద్దేశం. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు అన్న ఎన్టీఆర్ కాలనీ పేరుతో గృహ నిర్మాణాలు సాగాయి. ఇలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా తమ మార్కు ఉండేలా గృహ నిర్మాణ పథకాలను చేపట్టడం మామూలే. అయితే ఇక్కడ విచారించాల్సిన విషయం ఏంటంటే ఈ నిర్మాణాల నాణ్యత ఎంతన్న అంశంపై మాత్రం అటు ప్రభుత్వాలు గాని ఇటు కాంట్రాక్టర్లు గాని పట్టించుకోకపోవటం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఎన్నో ఇళ్లు ఇంకా కనీసం ఆక్యుపేషన్ కి కూడా నోచుకోకుండానే శిథిలమైపోయాయి. కొన్ని చోట్ల వీటి కేటాయింపులే ఇంకా జరగలేదు. ప్రభుత్వం మారినప్పుడల్లా గత ప్రభుత్వ నిర్మాణాలను చిన్నచూపు చూడటం, వాటిపై నిర్లక్ష్యం వహించటం మామూలే. అందుకే బలహీన వర్గాల గృహ నిర్మాణాలంటే లబ్ధిదారులకు కూడా భయమే. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం పేరుతో సంచలనం సృష్టించింది. ఈ మోడల్ కాలనీ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు మనం చాదర్ ఘాట్ ఏరియాలో ఉన్న కమల్ నగర్లో ఉన్నాం. హుడా కాలనీ అంటారు. ఇక్కడ కనిపిస్తున్న ఇళ్ళని కూడా సుమారు 30 సంవత్సరాల క్రితం అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో నిరుపేదలకు గృహ నిర్మాణం పేరుతో కట్టించిన ఇల్లు. ఇవన్నీ కూడా ఈ ఇళ్ళ పరిస్థితి ఇప్పుడు చూస్తే చాలా అధ్వాన్నంగా కనిపిస్తున్నాయి. మరి ఇళ్ళలో ఉంటున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ కష్టాలేంటో, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలేంటో మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు? 20 సంవత్సరాల నుంచి ఇక్కడ మా నాయనలు తాతల నుంచి ఉంటున్నాము. మీ ఆదాయ వయసు కూడా ఇప్పుడు 50 సంవత్సరాలు కావస్తుంది. ఇక్కడ చిన్న చిన్న పూరి గుడిసెలు ఉండే అప్పుడు ఈ కూడా ఎన్టీఆర్ హయాంలో వచ్చినప్పుడు 85లో మాకు ఇల్లు ఇండిపెండెంట్గా కట్టిస్తామని మా గుడిసెలని తీసేశారు. తీసేసిన తర్వాత స్థలం సరిపోదని ఈ 4 అంతస్తులు ఉడా కాంప్లెక్స్గా ఉడా వారి ఆధ్వర్యంలో నిర్మించారు. అయితే ఈ గత 30 సంవత్సరాలు నిర్మించేవి అవి ఇప్పటికే గత 5 సంవత్సరాల నుంచి కూలిపోవడం, రాలిపోవడము, ఇవన్నీ పెచ్చలుడిపోతున్నాయి. వెనుక మొత్తం గోడలకు చెట్లు పెరిగి ఇవన్నీ అయిపోతున్నాయి. అవి మేము ఎన్నోసార్లు ఉడా వారికి దృష్టికి తీసుకెళ్ళాము. అయినా మెయింటెనెన్స్ మేము చేయము, అది మీరు భరించుకోవాలి అన్నారు. అయితే మేము అన్నాం, మేము గరీబ్ వాళ్ళం, మేము భరించదాం సార్, మాతో కాని పరిస్థితి అంటే మాకు 32,000 కాస్ట్ వేసిర్రు అప్పుడు ఫస్ట్లో. ఇప్పుడు దానికి మిత్తి పెంచి 78,000 లక్ష వరకు వేసారు. అయితే అవన్నీ కట్టని ఎడలా మేము సీలేస్తాము అది అన్నారు. మేము సీలేగా కాదు సార్, కడతాము. కనీసం మాకు ఆ రిపేరు అవి కూలిపోయే పరిస్థితి ఉంది. గాలివానతో ఎప్పుడు వచ్చి ఏమవుతుందో మా ప్రాణాలకు అపాధం ఉందని మేము ఎన్నిసార్లు వినించుకున్నా ఎవరు పట్టించుకున్న ప్రమాణం వాళ్ళు. మొన్న గాలివాన కూలిపోతాను కొంతమంది కాలు చేసి బయట పోయి ఉన్నారు మొన్న వచ్చిన గాలివానకు. అయితే ఈ ఆనకాలంలో ఎప్పుడు కూలిపోతే కూడా మాకు తెలియని పరిస్థితి ఉన్నది. మెట్రో రైలు ఆ ఇసుక గుంతలు తవ్వినప్పుడు అవి చేసినప్పుడు మా బిల్డింగ్లు అన్నీ అదిరినాయి. ఇప్పుడు కాజువే అక్కడ ఫ్లైఓవర్ వస్తాయి అంటారు రేట్లకి వెళ్ళి, అవి కూడా వచ్చినప్పుడు మళ్ళీ అవన్నీ తవ్వితే మాకు ఈ బిల్డింగ్లు ఎప్పుడు పడిపోతాయి అన్న ప్రమాదం ఉంది. కాబట్టి అక్కడ పని స్టార్ట్ కాకుండా ఇవి అయితే అప్పుడే పడిపోతాయి అనుకుని మేము ఎంతో భయంతో ఉన్నాం. ఎలా ఉంది అంటే ఇప్పుడు మీ ఇంట్లో పరిస్థితులు పెచ్చులు పడుతున్నాయా లేకపోతే? పెచ్చలు పడుతున్నాయి, కింద ఇళ్ళకి నీళ్లు కారుతున్నాయి, వంట రూమ్లో నీళ్ళు కారుతున్నాయి, బాత్రూంలో అయితే ఇవ్వడానికి జాగానే లేదు. అట్లా అవుతుంది. ఒడిచే మోస్తే ఇంట్లోకి వస్తుంది చక్కగా. మీరు చెప్పండి. 4 అంతస్తులు కట్టిండు. ఇక 3 గుత్తదారులు, ఒకరికి ఒక రకము, ఒకరికి ఓ రకం ఇస్తే ఒకడో తీరు కట్టిండు, ఒకడో తీరు కట్టిండు. ఆ ఇష్టం వచ్చినట్టు కూలిపోతుంది. 4 మీటర్లు తక్కువ వేసారు. అంతా ఈ స్టేట్ కేసులు కూలిపోయినాయి, కొన్ని గోడలు కూలిపోయినాయి, కొన్ని మన చిడీలు రేలింగ్ కట్టి చిడీలు కూడా కూలిపోయినాయి. దాన్ని పట్టించుకునే బాగలేడు. మేము ఎన్నోసార్లు పోయినాము, జులో తీసినాము, చెప్పినాము, పోయినా కూడా పట్టించుకుంటలేడు. అంటే 30 ఏళ్లలో ఒక్కసారి కూడా వీటిని మెయింటెనెన్స్ చేయడం చేయలేదు. వస్తుండే చూస్తారు,
ఓటు దింపుకుంటారు పోతురు, అంతేగాని ఓడు రిపేరింగ్ వచ్చి చేస్తలేడు. ఆనాడుగా చేసిన కుసారి ఇవాళ ఉన్నాడా చేయని అంటారు. కట్టి వేసిపోయిండ్రు, అడ్డం దొడ్డం కట్టించిండ్రు. అది సరిగా అస్తరకాలు లేవు, ఏమి లేవు. ఎక్కడ ఏం సరిగా మోరీలు లేవు, పైపులు లేవు, ఏది లేదు. ఏది లేకున్నా అట్లనే పడి ఉంటున్నాం 35 ఏళ్ళ వస్తుంది. అట్లున్నా కానీ మమ్మల్ని 20 ఏళ్ళ దాకా పైసలు కట్టమని పీక తిన్నారు. పీక తింటే ఇంత 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 తోడమంది కట్టినాం. అట్లవి ఇరిగిపోయిన ఇళ్ళలో వండుకుంటవి కట్టినా కానీ ఆ ఇల్లు రిపేరింగ్ చేయమంటే రిపేరింగ్ లేదు. బోర్ నీళ్ళు కష్టమే, నల్ల నీళ్ళకు కష్టమే. ఇక అట్లనే పడి వస్తున్నాం. ఎప్పుడు కూలిపోతాయో ఎప్పుడు వస్తామో మాకు అర్థమవుతుంది. ప్రభుత్వ గృహ నిర్మాణాలంటే భయపడాల్సిందేనా? కట్టిన 30 ఏళ్ళకే శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఇక్కడ మనం ఈ గోడ చూస్తే ఏ క్షణంలోనైనా కుప్పకూలిపోయే అవకాశం కనిపిస్తుంది. చిన్నపాటి వర్షం పడితే చాలు కుప్పకూలిపోయేలా కనిపిస్తుంది. అవకాశం ఉండి కొంతమంది సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయినా ఏ దిక్కు లేని వారు, ఏ ఆధారం లేని వాళ్ళు ఈ ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నవి సరిగ్గా 30 ఏళ్ల క్రితం నాటి నిర్మాణాలు. దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో చేసిన నిర్మాణాలివి. పేదలకు గృహ నిర్మాణాలు చేపడతామన్న అప్పటి ప్రభుత్వం చాదర్ఘాట్లోని కమలానగర్లో నిరుపేదలకు హుడా కాలనీ పేరుతో 7 బ్లాకులుగా కట్టిన ఈ ఇళ్లలో ఒక్కో బ్లాక్లో 16 క్వార్టర్స్ చొప్పున ఉన్నాయి. మొత్తం 112 కుటుంబాలు ఉండేందుకు కట్టిన ఇళ్లివి. అప్పటి ప్రభుత్వం 30,000 రూపాయలు రుణంగా కట్టించుకుని ఈ ఇళ్లను మంజూరు చేసింది. ఇళ్లు పొందిన వారు ఆ రుణాన్ని తీసుకున్నారు. కానీ చిత్రమేంటంటే ఏ కట్టడమైనా కనీసం ఓ 60 ఏళ్లు నిలబడేలా నిర్మించడం నాణ్యతకి ప్రమాణం. కానీ కట్టి 30 ఏళ్లవగానే ఈ నిర్మాణాలు చూడండి ఎలా శిథిలావస్థకు చేరుకున్నాయో. పెచ్చులూడిపోయి స్లాబులు కూలిపోయి పరమాధ్వాన్నంగా కనిపిస్తున్నాయి. ఇలా ఇళ్ల గోడలపై రావి చెట్లు మొలిచాయి, డ్రైనేజీలు పూడుకుపోయాయి. వర్షం పడిందంటే చాలు ఇక్కడి ప్రజలకు నరకం కనిపిస్తుంది. ఈ ఇళ్లు ఎప్పుడు కూలిపోతాయో అని జనం భయపడుతున్నారు. మేము ఆ ఇళ్లలో ఎప్పుడు వస్తామో మాకే తెలియదు. ఈ గాలి దుమారం అనొచ్చి ఎప్పుడు కూలితే ఎప్పుడు చచ్చిపోతాం. ఇప్పటికే ఇంత పిల్లలు కూలుతున్నాయి మీద. అట్లనే ఎట్లనో బతుకుతున్నాం, బయట పడుతున్నాము. చాలా కష్టం ఉంది. తాగే నీళ్ళకి కష్టం ఉంది, బోరింగ్ నీళ్ళకి కష్టం ఉంది నాన్న. మాకు ఏ దానికి మీ గవర్నమెంట్ వాళ్ళు వస్తున్నారు, కాలు పోటు దించుకొని ఇట్లా దించుకుంటారు, చాలా అవతల పడుతున్నారు అంతే. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. మస్తు మంది వచ్చిపోయింది నాన్న. వీడికి 4-5 వచ్చిపోయినారు, ఎవరు పట్టించుకుంటలేరు. అయ్యా మాకు నల్ల నీళ్ళకి చాలా తక్లీఫ్ ఉందంటే అమ్మ చేపిస్తాం రేపే వస్తా అంటుండ్రు. అయిపోయా కథ ఇయ్యాల నాన్న ముఖం రేపు లేదు ఇక అంతే. అట్లా చేసి మమ్మల్ని ఏదో మోసగించి వెళ్ళిపోతారు. ఈ గాలిది మరంకైతే మేము ఎప్పుడు పోతామో మాకు తెలియదు నాన్న. విన్నావా? అవి కూలక తప్పదు మేము పోతాం. ఇందులో ఉండేవాళ్లంతా నిరుపేదలు, కూలీనాలి చేసుకుని బతికేవారే కావటంతో స్తోమత కలిగిన వారు తమ ఇళ్లకు రిపేర్లు చేయించుకున్నా మెజారిటీ ఇళ్లు రిపేర్లకు కూడా పనికి రాక శిథిలావస్థకు చేరుకున్నాయి. చాలా ఇళ్లలో 2-3 కుటుంబాలు కలిసి ఉంటున్నాయి. చాలా మందికి ఈ ఇళ్లను సరిగా మెయింటైన్ చేసుకునే స్తోమత గానీ అవగాహన కానీ లేదు. దాంతో ఈ నిర్మాణాలు అధ్వాన్నంగా ఏ క్షణాన్నైనా కుప్పకూలేలా ఉన్నాయి. చాలా కష్టం ఉంది, అంతా కూలిపోతుంది. మీదికెళ్ళి కింద అంతా పిల్లలు ఇంట్లో పడుతుంది. మొన్న పిల్లగాడు వచ్చేటోడు బతికిపోయింది మా బాబు. అందులో మాకు చాలా కష్టం ఉంది బాబు. అక్కడే కూలిపోతుంది, ఇక్కడ కూలిపోతుంది, ఇంట్లో మట్టి అంతా పడిపోతుంది. పిల్లలు మాకు చాలా మా అత్త మామ చేసుకొచ్చి ఉంటున్నాం సార్. ఇక్కడనే మేము వాళ్ళు చచ్చిపోయి మేమే ఉంటున్నాము. కోడలు, కొడుకు, పిల్లలు, నేనేమో భర్త ఉంటున్నాం సారు. ఇట్లా అన్నారు, ఇట్లా పోట్లు తీసినారు, ఇట్లా మీటింగ్ పెట్టినరు. వీళ్ళగానికి అలాగిస్తాం, మీకు అలాగిస్తాం, మీకు కింది ఇస్తా, మీకు ఎక్కడ రాసేయాలని మాట్లాడిస్తారు. ఒక బోర్నింగ్ లేదు, ఒక నల్ల నీళ్ళు దొరికాయి మాకు సారు అక్కడ పక్కకు. మరి అన్నీ కూరుస్తున్నాయి, ఇల్లు కూరుస్తున్నాయి, చీకులు కనబడుతున్నాయి. పొద్దున్న దాకా కష్టాలు చేసి వచ్చి ఇంట్లో వండుకుంటాము. మళ్ళీ ఇంత తెప్పలు పడుతున్నాయి. మొన్ననే నెత్తి మీద పడుతుండే. మరి ఎట్లా జరగాలి, ఎట్లా చేయాలి? ఒక్కొక్క ఇంట్లో 4-5 సంసారాలు ఉన్నాయి, చిన్న పిల్లలు ఉన్నారు. మళ్ళీ కష్టాలు చేసుకొని నోరు తెరిచి పండుకుంటాం. మరి ఎట్లా కావాలి మాకు? మా ఇంట్లో 3 కోడలు, చిన్న పిల్లలు ఉన్నారు. ఒక్క ఇంట్లో ఎన్ని సంసారాలు అయితే చెప్పండి మీరే.
ఒక్కటే రూమ్ ఉన్నది, ఆ రూమ్ కూడా కూరుస్తుంది. 4 దిక్కులకెళ్ళి 4 నీళ్ళు వస్తున్నాయి. మొత్తం ఇంత తెప్పలు పడుతున్నాయి. మొత్తం ఆ చీకులు కూడా, టాయిలెట్ చీకులు పైపులు కూడా మొత్తం ఊగులాడుతున్నాయి. బలహీన వర్గాల ఇళ్లంటే ఇటు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు చులకనే. ఈ ఏరియాకు పారిశుధ్య సిబ్బంది రారు, డ్రైనేజీ పూడికలు తీయరు, మోరీలు నిండిపోయి ఇళ్లలోని గదుల్లోకి వచ్చేస్తాయి. మంచినీరు కూడా అరకురుగానే సరఫరా అవుతుంది. అది అర్ధరాత్రి అపరాత్రి వస్తుంటుంది. మోరీ నిండితే మాత్రం మొత్తం ఇంట్లోకే వచ్చేసాయి. మొత్తం నీళ్ళు ఎత్తుకుంటే కూర్చోవాలి ఇక నైట్ మొత్తం. నల్లలు మాత్రం 12-1 గంటలకు ఇప్పుతారు. నల్లలు వచ్చిన రోజు అయితే ఇక నిద్రనే ఉండదు మాకు. 12 గంటలకు ఇప్పితే 2 గంటలకు బంద్ అవుతుంది. నల్ల నీళ్ళు కరెంట్ ఉంటేనే నీళ్ళు పట్టుకోగలుగుతాం, కరెంట్ లేకపోతే నీళ్ళు పట్టుకోలేము. ఇక నల్ల వచ్చిన రోజు తెల్లని దాకా నిద్రలే ఉండే ఆడవాళ్ళకి. అయ్యా మాకు ఇంత కష్టం ఉంది, మోరీలు నిండుతున్నాయి, మోరీ నీళ్ళు ఇంట్లోకి వస్తున్నాయి. మరి మేము ఇంట్లో వండుకున్నా కానీ కష్టం. రాత్రిపూట వాన వస్తే మేము నిద్ర పోము, మా ఇంట్లోకి నీళ్ళు వస్తాయి. పచాడు ఇంట్లోకి అక్కడికి వెళ్ళి ఇక్కడికి బిల్డింగ్ ఊగుతుంది. ఎట్లా అని అంటే కానీ మంచిదమ్మా చేపిస్తామంటారు, ఎవరు పట్టించుకుంటారు. 2 గంటలకు వచ్చే నెల 3 గంటల దాకా మేల్కొండాల్సి వస్తుంది. 10 గంటలకు వచ్చే నెల కంపల్సరీ 12:30 1 అవుతుంది. ఇగో రాత్రి 1 అయింది. మళ్ళీ ఇవాళ రాత్రి మాకు 1 గంటలకు వస్తే 3 గంటలకు వస్తుంది. అది 2 గంటలు. ఒక్కోసారి ప్రెషర్ ఉంటుంది, కరెంట్ ఉంటేనేమో నీళ్ళు ఎక్కితే పైకి, లేకపోతే ఆ నీళ్ళు కూడా దొరికాయి మాకు. బ్లాక్లో కొనుక్కుంటాం సార్, వాళ్ళు డబ్బులు పెట్టుకుంటాం. ఇంత ప్రమాదకరమైన ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్న వీళ్లంతా మరో చోటికి వెళ్లలేని వారి. గత ప్రభుత్వాలు చేసిన నిర్మాణాలు కాబట్టి సహజంగానే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవు. అందుకే కమలానగర్ కాలనీలో ఇళ్లు ఈ దుస్థితికి చేరాయి. వస్తున్నారు, కట్టిస్తామంటారు, వెళ్ళిపోతారు. కానీ ఎవరికి మా వాళ్ళకి ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుంటలేరు వాళ్ళు. మొత్తం స్లాబ్ మొత్తం గులిగిపోయింది, మన చిన్నపిల్ల మీద పడ్డది. చెత్త వాటర్ పడిపోతున్నాయి, వాటర్ వస్తున్నాయి, మళ్ళీ స్లాబ్ మొత్తం అదైపోతుంది. ఇక నీళ్ళు చక్కగా రావు, 1 అవర్కి వస్తాయి. 1 అవర్కి వస్తే నైట్ అంతా మెలుకుతూనే ఉంటాము. అది ఎట్లా కాక మాకు కరెంటు పోతుంది, 3 అవర్స్ పోతుంది. మళ్ళీ నైట్ వస్తుంది, నైట్ 11-12కి వస్తుంది. చిన్నపిల్లలేమో షాప్లో పోయి వండుకుంటారు, మమ్మీ బయట అంటుంది. ఇక లేడీస్ అయితే మేము బయట కూర్చొని ఉంటాము. ఇక మాకు చాలా ఏంటంటే ఇల్లు ఉన్నంటే ఏ టైంలో పడిపోతే ఎవరు పడితే అదైతే తెలియదు మాకు. కానీ దయచేసి మాకు ఇల్లు కట్టండి, వాడొస్తాడు ఇల్లు కట్టిస్తామంట, వీళ్ళంటాం కట్టిస్తాం చేస్తామంటారు. ఓటు వేయించినాక సార్ గమ్ము నుండిపోతారు తెలుసా. అసలు మాకు అర్థం చేసుకుంటే ఎవరు మా ప్రాబ్లమ్స్. వస్తున్నారు, ఫోటోస్ తీసుకెళ్తున్నారు, గమ్ము నిండిపోతున్నారు. ప్లీజ్ దయచేసి మాకు ఇల్లులు అయితే కట్టియండి. రాబోయేది వర్షాకాలం. అసలే ఈసారి వర్షాలు ఎక్కువగా పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరంలో మనం చూస్తే గత కొద్ది రోజులుగా అనూహ్యంగా వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి. అకాల వర్షాలకు తోడు భీకరమైన గాలులు వీస్తున్నాయి, పిడుగులు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఇళ్లలో ఉంటే ప్రాణాలకే ప్రమాదం. ఏదైనా జరగరానిది జరిగితే ఎవరిది బాధ్యత? నగర వాతావరణం అనూహ్యంగా మారిపోతోంది. పర్యావరణ మార్పులు ఊహించనంత దారుణంగా ఉంటున్నాయి. నడి వేసవిలోనే భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెళ్లున ఎండ కాస్తుంటే వడగళ్ల వాన పడుతోంది. క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం నగర పౌరుడిని వణికిస్తోంది. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియనంతగా వాతావరణం మారుతోంది. మొన్నటికి మొన్న 100 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల వల్ల హోర్డింగులే కుప్పకూలాయి. అప్రమత్తతతో ఉండటం వల్ల ప్రాణాపాయం జరగలేదు, కానీ ప్రకృతి విధ్వంసం జరిగింది. అలాంటి భారీ గాలులు వీచి పిడుగులు పడితే ఈ నిర్మాణాలు అసలు నిలుస్తాయా అన్నది ప్రశ్న. అంతేకాదు, ఈసారి వర్షపాతమూ ఎక్కువేనంటున్నారు వాతావరణ నిపుణులు. రోజుల తరబడి భారీ వర్షమే పడితే ఈ ఇళ్లు నానిపోయి కుప్పకూలటం ఖాయం. ఇందులో నివసించే ప్రజల ప్రాణాలకు జవాబుదారీ ఎవరు? ఏ క్షణాన్నైనా కూలిపోయేలా ఉన్న ఈ ఇళ్ల నుంచి వర్షాకాలం ఆరంభానికి ముందే జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఉంది. बारिश हो रहा, फिर आने आने दिनों को और बारिश दागवा के पड़ता. अभी बहुत बारिश है बोल रहे, कोई नहीं है बोल रहे. किसकी बात पे भरोसा कर सकते? कब जाते कब नहीं जाते, घर कब गिरते, तोड़ने से पहले तुड़ जा रहे घर. ये हाल है बिल्डिंगों का. పైన మొత్తం డోర్లు పోయినాయి, అన్ని నీళ్ళన్నీ కిందకు వస్తాయి. నీళ్ళన్నీ కిందకు వచ్చి మొత్తం చిడుల మీద ఇదైపోతాయి, ఆగిపోతాయి. నీళ్ళు ఇంట్లో దాకా వస్తాయి. బాల్కాన్ నిండిపోతుంది, బాల్కాన్ నిండిపోయి ఇంట్లోకి వస్తాయి. అవి పడిపోయి మొత్తం పడిపోయేటట్టుంది. అది మాకైతే ఏం సుఖం. ఇప్పుడు వానకాలం వస్తుంది కదా, భయం అవుతుంది. ఇంట్లో ఉండాలంటే మాకు ఒంట్లో బాగుంటలేదా, ఆయన కాలు చేయి పడిపోయింది. మాకు చాలా కష్టం ఉంది ఇంట్లో. ఇక్కడేమో నీళ్ళు వాడనిస్తలేరు, కింద నిండిపోయే గోడ ఇదైపోయింది మొత్తం. ఇల్లు మొత్తము ఏర్లు పారకపోయినాయి, బాత్రూంలో ఏర్లు పారకపోయినాయి, టాయిలెట్లో కూడా ఏర్లు వచ్చేసినాయి, ఇంతింత మొద్దులు వచ్చేసినాయి ఏర్లు.
మొత్తం కింద చెత్త మొత్తం లేచిపోయింది ఏర్లతోని. కింద మొత్తం భూమి మాకు ఉసుకే, మళ్ళీ మీది చెత్త కూలింది. కింద గట్టిగా అడిగేసినామంటే కిందికే జారి కింద పడతామో తెలియదు. మీది నుంచి స్లాబ్ పడి నెత్తి మీద పడి చచ్చిపోతామో తెలియదు. మళ్ళీ ఆ గోడ కూలుతుందా చెట్టుతో ఆ గోడ కూలుతుందా, రాగి చెట్టుతోని మా మీద పడుతుందా, బయటికి పడుతుందా, ఏ టైంలో ఏమవుతుందో ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని ఉన్నాం. ఎనీ టైంలో మాకు మా ప్రాణానికి ముప్పే ఉంది మా ఇంటితో. కాలనీ అంటే మనం కొన్ని ప్రమాణాలను చూపిస్తాం, కానీ కమల్ నగర్లో ప్రజల పరిస్థితి దుర్భరంగా ఉంది. ఇక్కడ మంచినీళ్ళు రావు, డ్రైనేజీ కూడుకు తీయరు, కనీసం చెత్తను తీసుకెళ్లే సౌకర్యం కూడా లేదు. అసలు ప్రభుత్వ నిర్మాణాల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే అసలు పేదవాడి ప్రాణానికి భద్రత ఎక్కడుంది? అసలు జిహెచ్ఎంసీకి ఈ ప్రాంతం అంటే ఎందుకు అంత చులకన? ఓట్ల కోసం వంగి వంగి దండాలు పెడుతూ వచ్చే నేతలు ప్రజల బాధలను మాత్రం పట్టించుకోరా? ఇది కమలానగర్ కాలనీ వాసుల ప్రశ్న. ఓట్లు వేసినప్పుడు ఓ అయ్యా మస్తు ఇట్లా పూలారులు వేసుకొని వచ్చిర్రు ఒక్కొక్క ఆడోళ్ళు మగోళ్ళు. కాళ్ళు మొక్కినామయ్యా వంగాడి అంటే రేపే మా కరెంటు బిల్ మాఫ్ చెప్పి అంటే ఇప్పుడే మాఫ్ చెప్పిస్తే అంటుంది. కథం అంతే, ఇంకేం అలా ముచ్చడగా అదే. మా వెనక మా బిల్డింగ్లను చూడండి, మీకే అర్థమవుతుంది కొడుక. वोट डालो, फटा पुराना कोट जो इज्जत से बुला के लेके जा रहे और पेंडे पे मार के बढ़ा रहे। आठवां ले आते जल्दी जल्दी बैठो 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 बोल के घुसा के लेके जाते। फिर जो है तो अगर पूछने गए तो सलाम वालेकुम, कौन है कि तुम कहाँ से आए कि क्या है कि बोलो। अब क्या जवाब देना बोलो? कैसा जीना पब्लिक? वोटा डालने के तुमको तो कुर्सियाँ मिल गए, मगर हमको क्या मिला? డబల్ బెడ్రూమ్ గురించి మాట్లాడి మొత్తం దానికి ఇస్తా అని చెప్పిండే. డబల్ బెడ్రూమ్ మీకు ఎంత ఇంట్లో ఇద్దరున్న నలుగురు ఫ్యామిలీలు ఉన్న రెండన్న ఎందుకు కాదు మీకు కట్టిస్తామని చెప్పిండు ఆయన. అప్పటి నుంచి ఇప్పటిదాకా లాభతాను పక్కకు సీఎం తర్వాత సీఎం ఉన్నా కానీ మా బస్సు డెవలప్మెంట్కి ఏం దానికి నోచుకోలేదు. ఇప్పటికైనా కానీ ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో ఏదన్నా ఒక బిల్డింగ్ కంపల్సరీ పడిపోయే పరిస్థితిలో ఉన్నాయి. చాదర్ఘాట్ కమలానగర్ కాలనీకి 3 బోర్వెల్స్ ఉన్నాయి, కానీ ఒక్కటి పని చేయదు. దాన్ని రిపేర్ చేయమని అధికారులకు మొరపెట్టుకున్నా ఎవ్వరూ స్పందించరు. ఇక నగరంలో కరెంటు కోతలు లేవంటోంది ప్రభుత్వం, కానీ ఈ ఏరియాలో ప్రతి 3 గంటలకు పవర్ కట్ కొనసాగుతుంది. మరి ఈ ఏరియాకే ఇలా ఎందుకు కోతలు అమలవుతున్నాయో తెలియదు. కరెంటు ప్రాబ్లము, కరెంట్ అయితే పేపర్లలో అంటారు పోదే పోదు. మా దగ్గరనైతే 3 గంటలు పోతుంది సార్, డైలీ 2-3 సార్లు పోతుంది. ఇక్కడ కరెంట్ది చాలా ప్రాబ్లం ఉంది సార్. ఇంకొకటి నీళ్ళది, ఆ ఇళ్ళదైతే చెప్పలేము, అందరు చెప్పారు ఇళ్ళదైతే చాలా ప్రాబ్లం ఉంది. ఎప్పుడు పడిపోతే మాకే భయం ఉంది. ఈ కాలనీ అంటే జీహెచ్ఎంసీకి సులకనే. ఈ ఏరియాకు స్వీపర్లను కూడా నియమించలేదు. దీనికి తోడు ఈ కాలనీ వాసులకు ఇళ్ల మెయింటెనెన్స్ పై అవగాహన కొరవడింది. ఇళ్లకు రిపేర్లు చిన్నగా ఉన్నప్పుడే చేయించుకుని ఉంటే పరిస్థితి ఈ స్టేజ్కి వచ్చుండేది కాదు. ఉంటున్న వారందరూ నిరుపేదలే కావటంతో ఈ ఇళ్ల మెయింటెనెన్స్ దారుణంగా దెబ్బతింది. ఇప్పుడు భారీ వర్షమే పడితే కూలిపోయేంత నాసిరకంగా ఉన్నాయి ఈ ఇళ్లు. ఈ కంప్లైంట్లపై వీరు ప్రభుత్వాన్ని చాలాసార్లు కలిశారు. మొన్నటి గ్రేటర్ ఎన్నికల సందర్భంగా తమ కాలనీలోకి ఓట్లు అడిగేందుకు వచ్చిన నేతలకు మొరపెట్టుకున్నారు. ఈ కాలనీ వాసులకు స్థల సమస్య లేదు. ఇప్పుడున్న నిర్మాణాలనే కూల్చి ఆ ప్రాంతంలోనే మన్నికైనా నాణ్యమైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించొచ్చు. నిర్మాణం జరిపే సమయంలో మాత్రం వీరు మరో చోటికి టెంపరరీగా మారాల్సి ఉంటుంది. ఇక్కడ కావాల్సింది ప్రభుత్వ చొరవ. తమకు ఇదే ప్రాంతంలో నాణ్యమైన ఇళ్లను కట్టించాల్సిందిగా స్థానికులు వేడుకుంటున్నారు. చూసారుగా, నగరంలోని ప్రభుత్వ గృహ నిర్మాణాల్లోని పేదోడి బతుకు చెప్తుంది. ప్రభుత్వాలు పట్టించుకో, పాలకులు మారినప్పుడల్లా వినతి పత్రాలు ఇస్తూ పోవడం తప్ప వీళ్ళ బాధలు తీరే మార్గం మాత్రం కనిపించదు. కొత్త నిర్మాణాల సంగతి సరే, కనీసం శిథిలావస్థలో ఉన్న భవనాలని సంస్కరించకపోతే, వాటిని బాగు చేయకపోతే విశ్వనగరాన్ని ఎలా నిర్మిస్తాం? కనీసం ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన స్పందించి ఈ కాలనీవాసుల సమస్యలపై తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇది ఇవాల్టి మనం వచ్చే వారం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.